నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రియా శర్మ. ఆపరేషన్ ఆకర్ష్ కోసం తెలంగాణ బీజేపీ వేసిన జాయినింగ్స్ కమిటీ ఉనికిలో ఉందా? చేరికల కమిటీ చైర్మన్ బాధ్యతల నుండి ఈటెల రాజేందర్ తప్పుకున్నారా, కొనసాగుతున్నారా? అసలు కమిటీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి? లోక్సభ ఎన్నికలు తరుముకు వస్తున్న తరుణంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలంగాణ బీజేపీ పెద్దలు తర్జన భర్జనలు పడుతున్నారు. తెలంగాణలో కమలదళం ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేయడానికి అప్పట్లో ఈటెల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని నియమించింది. జాయినింగ్స్ కమిటీ చైర్మన్గా ఈటెల రాజేందర్ దూకుడుగా వెళ్లేందుకు ప్రయత్నం చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి నేతలను బీజేపీలోకి రప్పించడంలో విఫలమయ్యారు. కొత్తగా చేరికలు పెద్దగా లేకపోవడంతో ఈటెల అప్పట్లో నిరుత్సాహం చెందారు. ఏ పార్టీలో లేని విధంగా బీజేపీలో జాయినింగ్స్ కమిటీ అంటూ వేశారని ఈటెల రాజేందరే పెదవి విరిచారు. ఆ తర్వాత బీజేపీ పెద్దలు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అంటూ అదనపు బాధ్యతలిచ్చి ఆయన్ను తాత్కాలికంగా తృప్తిపరిచారు. కర్ణాటక ఎన్నికల ముందు వరకు బీజేపీలో చేరికలు బాగానే జరిగాయి. కొండా విశ్వేశ్వరరెడ్డి, బూరా నరసయ్య గౌడ్, స్వామి గౌడ్, విజయశాంతి, వికారాబాద్ చంద్రశేఖర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, కూనా శ్రీశైలం గౌడ్ తదితర నేతలు కాషాయ సేనలో జాయిన్ అయ్యారు. ఇక ప్రత్యేకంగా చేరికల కమిటీ వేసుకున్నాక మాత్రం చేరిన నేతల్లో కొందరు తిరిగి వెళ్లిపోయారు. విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి తదితర నేతలు ఈటెల రాజేందర్పై విమర్శలు చేస్తూ పార్టీ వీడి వెళ్లిపోయారు. బీజేపీలో కొత్తవారి చేరికలు లేకపోగా ఉన్నవాళ్లు వెళ్లిపోవడం పార్టీని కొంత కలవరపాటుకు గురిచేశాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించుకుంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. చేరికలపై మళ్లీ బీజేపీ అధిష్టానం ఫోకస్ పెడుతుందా? అసలు కాషాయ పార్టీలో కొత్తగా చేరికలుంటాయా అన్న ప్రశ్నలకు పార్టీ హైకమాండ్ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి. ఇవి ఇవాల్టి ఇదంటి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.